వైసీపీ నేత పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏమండి దీర్ఘాలు తీస్తున్నారు కదా, మర్చిపోదామా అని. దేవుడి ఆస్తిని కాపాడండి. ఈ రోజుకి కుట్రలాపలేదు. మచిలీపట్నం శాసనసభ్యుడు కొల్లు రవీంద్ర గారు బందర్లో అడావుడిగా ఆ గుడికి వెళ్ళి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తాడు ఏంటంటే, ఓకే తాత్కాలికంగా మట్టి తోలారు అంటాడు. ఆయన నాలుగు అడుగుల మెరక తోలినటువంటి ఆ భూమి వ్యవసాయానికి మళ్ళీ ఎలా పనికొస్తుంది? వ్యవసాయానికి ఎలా పనికొస్తుంది? ఆల్రెడీ అది స్వామివారు ఆలయం ఈవో గారు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు అంటే అసిస్టెంట్ కమిషనర్ వారు అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటాకి కౌలుకి ఓపెన్ యాక్షన్ ద్వారా లీజుకి ఇవ్వడం. మరి వ్యవసాయం ఎట్లా పండిస్తారు? ఈ 39 ఎకరాలు కూడా మొత్తం కూడా రైతులకి ఓపెన్ యాక్షన్లో వ్యవసాయం చేసి తద్వారా ఫలసాయాన్ని దేవుడికి కట్టేట్టుగా ఆక్షన్ జరిగితే మరి పూర్తి చేస్తే ఇంకొక తంతు కూడా జరుగుతుంది. ఈరోజు 10వ తారీఖు కదా, 8వ తారీఖున విజయవాడలో నడిబొడ్డులో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర ఇంట్లో క్యాంప్ ఆఫీసులో ఆలయ పాలకవర్గం, పట్టాభి అనేటువంటి ఒక తెలుగుదేశం నాయకుడు, విజయవాడ రూరల్ ఎంఆర్ఓ, ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ వీళ్ళందరూ ఆ ఇంట్లో కూర్చుని ఏం గూడు పుటాని చేశారు 8వ తారీఖున, నిన్నగాక మొన్న. ఏంటయ్యా అంటే, ముందు తాత్కాలికంగా విజయవాడ ఉత్సవ పేరు మీద టెంపరీగా 2 మాసాలకి అద్దెకి తీసుకుంటారంట. ఈ పట్టాభాయ్ ఏం చెప్తున్నాడంట, ఎండోమెంట్స్ వాళ్ళ సంగతి అంతా నేను చూసుకుంటాను, ఎంఆర్ఓకి ఏదో ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఇవ్వు అని చెప్పని కొల్లు రవీంద్రకి చెప్తాడు. యాతావాత ఏంటయ్యా అంటే, ఈ 35 ఎకరాలకు సంబంధించి 5గురు పార్ట్నర్స్. పట్టాభిది ఆలోచన, పట్టాభి లీడ్ పార్ట్నరు, ఎంపీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర మరొక ప్రొడ్యూసర్, సినిమా ప్రొడ్యూసరు. వీళ్ళందరిది తలకు 20 పైసలు, పట్టాభిది ఒక 20 పైసలు. 99 సంవత్సరాలు ఆస్తిని లీజుకు తీసుకుని ఆస్తిని అక్కడ ఉన్నటువంటి ఆ పేటలోని లీజుకు లేదా అర్చకులు, నిన్న కొల్లు రవీంద్ర అక్కడ ఉన్నటువంటి ఆ పేటలోని లేదా అర్చకులు లేదా వాళ్ళందరికీ చెప్తాడంట, మీరేం కంగారు పడకండి, మీకు రైతులకు వచ్చినటువంటి ఇచ్చిన లీజు కంటే, రైతు పాటలో వచ్చిన లీజు కంటే కూడా ఎక్కువ ఇప్పిస్తాను మీకు అని చెప్పి దాన్ని ఏమంటారు, క్రీమ్ పూసే మాటలు చెప్తున్నాడంట. అంటే ఇక చట్టం, రూల్స్, దేవుడంటే భయం ఏముండదు. దోచుకో 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 దోచుకో. గవర్నమెంట్ ఆస్తులు అయిపోతున్నాయి, ఇసుక అయిపోతుంది, గ్రావెల్ అయిపోతుంది, మట్టి అయిపోతుంది, దేవుడు ఆస్తులకు వచ్చేశారు. మర్చిపోదామా అని మరి దీర్ఘం తీరే భారతీయ జనతా పార్టీ వాళ్ళు దేవుడి ఆస్తులు ఎత్తేచ్చా? గోల్ఫ్ క్లబ్ ఎంపీ గారు, ఒక ప్రొడ్యూసర్ గారు, సినిమా ప్రొడ్యూసరు, ఇద్దరు కలిసి ఆ గోల్ఫ్ క్లబ్కి పార్ట్నర్లు. నేను చెప్పేది తెర వెనక జరుగుతున్నటువంటి మంత్రాంగం, యంత్రాంగం, కుట్రలు. ఇది ధర్మమా అని అడుగుతున్నా, ఇది మర్చిపోదామా? జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ ఆఫీసులో
భోషడిక్కే అని తిడితే దేవుడు ఆస్తిని కూడా రాసేస్తారా? నెల జీతం ఇచ్చారుగా, 3 4 ఎంత? 4 అంటే నెల జీతం ఆగలా, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు సాల్లా, దేవుడు ఆస్తికి వచ్చారా? 99 ఏళ్ళు ఎగ్జిబిషన్లు పెడతారా మీరు అక్కడ? అంటే ఎంత బరితెగింపో చూడండి. జిల్లా కలెక్టర్ ఇట్లాంటివి చేయించా? అసలు ఎందుకు మనం చదువుకోవటం? బాగా తల్లిదండ్రులు చదివిస్తే చదువుకుని ఐఏఎస్లు పాస్ అయ్యి కష్టపడి ప్రమాణాలు చేసి ప్రైవేటు వ్యక్తులకి దేవుడు ఆస్తి ఇచ్చేయమని చెప్పని, లీజుకి ఇచ్చేయమని రాసేస్తారు లెటర్లు. అసలు కలెక్టర్లకు ఏంటి సంబంధం? మీరిద్దరు ఏం చేయాలి? మర్చిపోదామా కలెక్టర్ గారు రాసిన ఉత్తరం అని గారు రాయాలి. మీ గవర్నమెంటే కదా, మీ గవర్నమెంట్లో ఒక కలెక్టరు ఈ రకంగా దేవుడు ఆస్తిని దొంగలకి దోచిపెడతాకి ప్రయత్నం చేస్తుంటే మర్చిపోదామా అని రాయిరా? చంద్రబాబు దగ్గర జీతానికి పనిచేసినంత సులువుగా మీరు అతనేమో టైప్ చేసి పంపుతాడు, మీ ఇద్దరు కలిసి ఒకటే ట్వీట్ చేస్తారు. సంస్కారం, కాస్త ఇంగిత జ్ఞానం, తప్పు ఒప్పు విచక్షణ ఉండవా? ఏం పాపానికి ఒడిగడతారు? దేవుడి ఆస్తుల్ని కోర్టులు ఇప్పటికే బలంగా తీర్పులు ఇచ్చున్నాయి. లీజు గాని ఆస్తి అమ్మకం గాని ఈ రెండిట్లో ఏదైనా సరే దేవుడి ఆస్తి గనక ప్రభుత్వం ఆలోచన చేస్తే వేలం పాట ద్వారా మాత్రమే, బహిరంగ వేలం ద్వారా మాత్రమే లీజు కన్నా ఇవ్వాలి లేదా అమ్మకం అన్నా చెయ్యాలి తప్పితే కట్టబెట్టడం అనేది విరుద్ధం, చట్టరీత్యా నేరం అని కోర్టు తీర్పులు ఇస్తే, కోర్టు తీర్పులు కూడా ఐఏఎస్ ఆఫీసర్కి పట్టవు. ఐఏఎస్లు చదువుకుని కోర్టులను కూడా వెంట్రుకతో సమానంగా చూసేటువంటి కలెక్టర్లు ఇవాళ తయారయ్యారు ఐఏఎస్ అధికారులు. చూడండి అసలు ఎంత బరితెగింపు. కలెక్టర్ గారు దేవుడి ఆస్తులను కాపాడాలి కదా, ఈయనే రాస్తూ ఇవాళకి ఆ మట్టిని తొలగించాలి కదా, మట్టిని తొలగించడా? గొల్లపూడి ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాను. సబ్ కలెక్టర్ గారు ఏం చేస్తున్నాడు? దేవుడి ఆస్తిలో వ్యవసాయ భూమిలో మెరకదోల్తే పాపాత్ములు దుర్మార్గులు, మరి దాన్ని తొలగించాలా తొలగించక్కర్లేదా? కేసులు కట్టరా? ల్యాండ్ గ్రాబింగ్ కేసు కట్టాలా అక్కర్లేదా? మళ్ళీ ఇవాళ మా ఊరు ఎమ్మెల్యే అన్న సామెతగా ఉంది, కంచే చేను మేసిన సందాన. మా ఊరు దేవుడు ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి మా ఊరు ఎమ్మెల్యే ఊళ్ళోనేమో అందరికీ ఫోన్ చేసి నేను సీఎంతో మాట్లాడాను, కలెక్టర్ని కేకలేశాను, ఆని చేశాను, ఈయన చేశాను అని చెప్పినేమో అక్కడ ప్రెస్ మీట్లో చెప్తాడు. అందరేమో మన సైకిల్ బ్యాచ్, పువ్వు బ్యాచ్ ఏమో కంగ్రాచులేషన్స్ మంత్రి గారు, కంగ్రాచులేషన్స్ ఎవరికి కంగ్రాచులేషన్స్ ఏంటిరా? మీరు ఆడు దోషేస్తాక 20% వాటా పెట్టుకుంటే కంగ్రాచులేషన్స్ ఏంటి? 20% 20 పైసలు వాటాదారుడేంటి? మళ్ళీ 8వ తారీఖున వచ్చి పట్టాభి పార్ట్నర్స్ ఇద్దరు కలిసి బందర్ నుంచి పూజారుల్ని, అయ్యవారుల్ని, పూ పార్టీ వాళ్ళని, ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ని, విజయవాడ రూరల్ ఎంఆర్ఓని పిలిచి 2 నెలలకి మేము లీజ్ ఆర్డర్ తెచ్చేస్తామంటే ఆ పట్టాభి చెప్తా అంటే ఎట్ట కొట్ట నీ తెచ్చేస్తా నీకెందుకు అని. నువ్వు మీ ఊర్లో హిందువుల్ని, బ్రాహ్మణుల్ని, దేవుడికి వెళ్లే వాళ్ళని, గుడి కట్టిన వాళ్ళని, గుడి కట్టించిన వాళ్ళని, చందాలు ఇచ్చిన వాళ్ళని నువ్వు నోరు మేయించు, నేను మొత్తం కథ నడిపేస్తానని పట్టాభి చెప్తున్నాడని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఈ పాపాలని ఎవరైతే మీ ఇద్దరు మరిచిపోదామా దీర్ఘాల బ్యాచ్ మీరు పట్టించుకోకపోయినా ఖచ్చితంగా మేము విశ్వ హిందూ పరిషత్తుని అడుగుతున్నాం, మీరు మేల్కోరా, నిద్ర లేగరా,
అయ్యా విశ్వ హిందూ పరిషత్ వాసులు, హైందవ వాసులు, మీరు నిద్రలేగరా? వీళ్ళు వాటాలు వేసుకుని పనిచేసుకుంటుంటే మీరు నిద్రలేగరా అని అడుగుతున్నాను. నిద్ర నటిస్తారా? ఇంకా భారతీయ జనతా పార్టీ అట్టాకు చెడిపోయింది, కుళ్ళిపోయింది. మీరన్నా ఈ దేవుడు ఆస్తులను కాపాడటంలో మేలుకోమని చెప్పని మా ఊర్లో భక్తులు ఎట్లాగో ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు. కొల్లు రవీంద్ర ఎంత బోర ఊదినా, ఎంత క్రీమ్ పూసినా, బెజవాడ వాళ్ళ ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి బిస్కెట్ ఇచ్చినా, మర్యాద చేసినా ఖచ్చితంగా మీ కుట్రలు ఫలించకుండా అడ్డుకుంటాకి బందర్లో భక్తులు సిద్ధమవుతున్నారని చెప్తూ